గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తాండ్ర అమరావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవిక పాల్గొని ప్రసంగించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తాండ్ర అమరావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవిక పాల్గొని మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక సదుపాయ కార్యక్రమాల్లో భాగంగా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. పనులను మరింత వేగవంతంగా చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఐసీడీఎస్ సిడిపిఓ జోస్న మాట్లాడుతూ మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను ఎన్నికల కోడ్ తర్వాత భర్తీ చేస్తామని అన్నారు. జిల్లా కోఆప్షన్ నెంబర్ ఎండి ఖలీల్ మాట్లాడుతూ అధికారులు మారుమూల గ్రామాలకు రావాలంటే భయాందోళనకు గురవుతారు, కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. పెండింగ్ వర్క్స్ మాత్రం కొత్త వర్క్స్ కాకుండా మైనర్ రిపేర్ వర్క్స్ 5 రకాల పనులు చేయడం జరుగుతుంది. అది జూన్ 12 వరకు స్కూల్ రీఓపెనింగ్ అయింది. ఈ రీఓపెనింగ్ అనే కార్యక్రమానికి టోటల్గా అమ్మ ఆదర్శ పాఠశాలలో గ్రామాల్లో స్కూల్ అన్ని పెయింటింగ్ తోటి అంతా నీట్గా ఉండాలి. అక్కడ పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం అనేది క్లీన్గా ఉండాలి. ఇప్పటి వరకు మనకు యూనిఫామ్ అనేది 8వ తారీఖు వరకు మనకు ఎంఆర్ మీటింగ్లో హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇండియా గారికి. తర్వాత జూన్ 12కు స్కూల్ రీఓపెనింగ్ అయిన తర్వాత యూనిఫామ్ స్టిచ్చింగ్ ఇవ్వడంతో పాటుగా ప్రతి గ్రామంలో చిన్నపిల్లలను హై స్కూల్ లెవెల్ పిల్లలను అన్ని గ్రామ పంచాయతీలలో రోజువారీగా ట్రాక్టర్స్ మనకు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మించుకోవడం జరిగింది. ఆ సెగ్రిగేషన్ షెడ్లలో వీలైనంత వరకు గ్రామ పంచాయతీ కొంత భాగాన్ని చర్చలతో అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మనం స్కూల్స్ అన్నింటినీ కూడా రెనోవేట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పెయింటింగ్ కూడా అంత ముందు రెనోవేషన్ వర్క్ రిపేర్ వర్క్ కంప్లీట్ అయిపోతే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ నాటికి యూనిఫామ్స్ బడిలో ఫ్రీగా అన్నీ కూడా మనం ఉచితంగా ఇస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా గ్రామ పంచాయతీల ద్వారా స్పెషల్ ఆఫీసర్స్ ద్వారా ఇక్కడికి వచ్చేసిన లైన్ డిపార్ట్మెంట్స్ అధికారుల ద్వారా గ్రామ స్థాయి వరకు కింద వరకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్ గవర్నమెంట్ స్కూల్ ఎలా మనకు ఈ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారో ఒక అవగాహన కల్పించి స్కూళ్ళలో జాయినింగ్ అంటే స్కూల్లో జాయినింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం ఉద్దేశించిన ప్రోగ్రామ్ మన బడిబాట ప్రోగ్రామ్. అండ్ వన్ ఆఫ్ ద ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే గర్ల్ చైల్డ్ ఏ అధికారైన మండలానికి రావాలంటే అమ్మో గుండాలనా వెళ్ళాలా అని ఒక పెద్ద సందేహం ఈ మండలానికి స్పష్టించున్న పేరు. కానీ మా మండలానికి వచ్చిన తర్వాత ఏ అధికారి కూడా ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడున్న ప్రజలతో అందరితో మమేకమై ఈ మండలాన్ని వదిలిపెట్టిపోవాలన్న ఇష్టపడని స్థాయికి అధికారులు వస్తారు. వాస్తవానికి మా అంత మంచి మండలం గుండాల మండలం ఎక్కడ కూడా దొరకదు. అధికారి పేరు పోయిందంటే మా మండలం మీద. కానీ అలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు కానివ్వండి, మా ప్రజలు కానివ్వండి మిమ్మల్ని కలిపియం కూడా ముందు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి మా తరఫున ఉంటాయని చెప్పి ఈ మండల సర్వసభ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిపాలనలో ఎంపీపీ గారు కానివ్వండి, మేము కానివ్వండి, మాకు చేదోడు వాదోడుగా నేను ఇద్దరినే కోపాడొచ్చినా తెలిసి అంతకన్నా ఎక్కువ మంది అయితే ఎక్కువ ఏం కోపాలేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత మంచి సహకారం కూడా నాకు ఉందంటే అసలు నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను కూడా మ్యారేజ్ అయ్యి కాగానే నేను ఈ పాలిటిక్స్కి రావడం ఇవన్నీ చేయడం అనేది ఒక నాకు కూడా అంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది.
ఒక కొంచెం ఇంకా ప్లేస్ పట్టేస్తుంది